హలో మై పీపుల్, హర హర మహాదేవ్. మహాశివరాత్రి రోజున ఆదియోగి దర్శనం నా ఈ ప్రయాణంలోకి మీకు స్వాగతం. కోయంబత్తూరులో ఉంటూ మహాశివరాత్రిని ఎలా మిస్ అవుతాం చెప్పండి ఆదియోగిలో. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఒక చిన్న బైక్ ట్రిప్తో అయితే వేసేసాం. మేము మొత్తం ఒక 4 మెంబర్స్ అయితే వెళ్ళాం. చూస్తున్నారు కదా, అసలు నేచర్ ఏమన్నా ఉంది. బైక్ ట్రిప్తో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. బస్సు అయితే మీకు అంత ఫీల్ ఉండదు, కానీ ఈవినింగ్ టైం అప్పుడు బైక్లో రైడ్ చేసి వెళ్ళండి. ఆ సన్సెట్, చుట్టూ క్లైమేటు నాకైతే చాలా నచ్చింది. అలాగే మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ బైక్ ట్రిప్ వల్ల మేమైతే చాలా టైం సేవ్ చేసాం అనమాట, ట్రాఫిక్లో దొరకకుండా. లిటరలీ చాలా ట్రాఫిక్ ఉంది, ఆల్మోస్ట్ 6 to 7 కిలోమీటర్స్ ట్రాఫిక్. చూడండి ఎంత ఉందో. కానీ కోయంబత్తూరు పోలీస్ అయితే చాలా నీట్గా ఇచ్చేశారు. అదిగోండి ఈ లోపే వచ్చేసాం. పార్కింగ్ అబ్బా వావ్, ఇదైతే నా ఫస్ట్ టైం కాబట్టి ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ ఉన్నా. చాలా మంచి పార్కింగ్ ప్లేసెస్, ఆ వే ఆఫ్ మేనేజింగ్ చాలా నచ్చింది. ఈలోపు మా బైక్ పార్కింగ్కి అయితే వచ్చేసాం. అలా బైక్ పార్క్ చేసుకుని కొంచెం ముందుకు వస్తుండగా ఇలా ఈ గోమాతలన్నిటినీ చూసాం. ఎంట్రన్స్ ప్లేస్లో చాలా బాగుంది. ఆల్మోస్ట్ మేమైతే ఒక 2 కిలోమీటర్స్ వాక్ అయితే చేసాం అనమాట. వాళ్ళు చేసే వెల్కమ్ కానీ ఎంట్రన్స్లో సో స్వీట్. అలా మాట్లాడుకుంటూ మా ఫ్రీ సీటింగ్ తమిరపారానికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా గమ్మత్తు జరిగింది. మేమేం బుక్ చేసుకోలేదు, కానీ నాతో పాటు వస్తున్న ఫ్రెండ్స్లో ఒక 3 మిస్ అయితే వాళ్ళ టికెట్స్ మాకు లక్కీగా దొరికాయి అనమాట. అంతా ఆ సిమిలీలని చెప్పుకోవాలి. సో ముందుగా ఒక ప్రికాషన్ కోసం అయితే ఒక మాస్క్ అయితే తీసుకొని వెళ్ళండి తప్పనిసరిగా, ఎందుకంటే వాక్ చేసుకుంటూ చాలా డస్ట్ అనమాట. నాకు పర్సనల్గా అయితే లిటరల్గా ఒక మినీ జాతర అవుతున్నట్టు ఫీల్ వచ్చింది. ఇందులో మొత్తం ఒక డిఫరెంట్ జోన్స్ అయితే ఉన్నాయి. సో ఇనీషియల్ స్టార్టింగ్ ప్రైస్ 1000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అట్ లాస్ట్ ఫ్రీ అనేది ఉంది. సో మొత్తానికైతే చూడటానికి ఇదైతే వచ్చేసింది మాకు ఫైనల్గా. ఈలోపు మొత్తం కవర్ చేసుకుంటూ సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం చూస్తూ ఇక్కడ దగ్గరలో ఉన్న అన్నీ బాగున్నాయి. అండ్ చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి చాలా నచ్చింది. నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి శివరాత్రి రోజు అక్కడ స్పెండ్ చేయడం, ఐ పర్సనల్లీ లైక్ ఇట్. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వచ్చారు. మేము చూసింది డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఇంకా మహారాష్ట్ర సీఎంని మాత్రమే. మిగతా వాళ్ళు చాలామంది హీరోయిన్స్ వచ్చారని చెప్పారు, కానీ బట్ మాకైతే అలా అక్కలేదు. ఎనీవేస్, ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. ఇంకా అన్నదానంలో రైస్, సాంబారు, ఇంకా స్వీట్ పొంగల్ ఏదో పెట్టారు. చాలా బాగుంది టేస్ట్. ఫైనల్గా వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. ఇంకా నేను మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. కంప్లీట్గా చూడండి వీడియో. ఐ హోప్ మీరు చాలా ఫోకస్గా చూశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలా అది అవ్వగానే వెంటనే ఇంకా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఏవో సమ్ ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఏవో శంభో సాంగ్స్. చూడండి అంకుల్ అయితే ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. సోలోగా వచ్చినట్టుంది. సోలోగా కూర్చొని చాలా మ్యూజిక్ని ఫీల్ అవుతూ మంచి డ్యాన్స్ అయితే చేసుకుంటున్నారు ఆయనలో ఆయన. చాలామంది చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ వావ్, సచ్ ఎ బ్లెస్ఫుల్ మూమెంట్ ఐ హ్యాడ్. మిస్ అవుతున్నాను ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, నెక్స్ట్ ఇయర్ రండి కలిసి వెళ్దాం. అదిగోండి ఆయన వచ్చారు.
ఇంకా ఈ బామ్మ డ్యాన్స్ అయితే నాకు కన్నుల విందుగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఆవిడ ఈ ఏజ్లో పాపలతో చాలా బాగుంది చూడటానికి. ఈ వీడియో చూస్తున్న మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ లిటరల్గా ఆ లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తూ మీకు ట్రెడిషనల్ మ్యూజిక్ మీద ఏమైనా హేట్ ఏమన్నా ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఆ లైవ్ మ్యూజిక్ని వింటే మాత్రం అస్సలు హేట్ చేయరు. ఐ మీన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా రండి. ఈ మధ్య మధ్యలో సద్గురుస్ ఇచ్చే ఎంట్రీస్ ఉంటాయి. ఓ మ్యాన్, ఐ లైక్ ఇట్. సో అలా మేమైతే ఆల్మోస్ట్ 12:30 అంతవరకు ఉండి ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్ అని చెప్పి రిటర్న్ అయిపోయాం. హోప్ ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. అంటిల్ దెన్, సీ యూ, బాయ్ బాయ్.